హలో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ధర్మవీర ఇద్దరు స్నేహితుల కథ 9వ ఎపిసోడ్. ఈ కథ రాసింది కుమార్ వెంకట్. 8వ ఎపిసోడ్ వరకు ఏం జరిగిందో మీరు అన్నీ తెలుసుకోవాలంటే ప్రతి ఎపిసోడ్ని యూట్యూబ్లో నేను అప్లోడ్ చేశాను. స్టెప్ బై స్టెప్ చూస్తే మీకు అన్ని ఎపిసోడ్లు అర్థమవుతాయి, కథ క్లియర్గా మీకు అర్థమవుతుంది. 9వ ఎపిసోడ్ ఇప్పుడు మీరు వింటున్నారు. ఇన్స్పెక్టర్ శివయ్య గారు, మీకు అనుమానం వచ్చింది కదా అన్న అడుగుతాడు. ఇన్స్పెక్టర్ అంటాడు, శివయ్య గారు మీకు అనుమానం ఉంటుంది అంటున్నారు కాబట్టి మేము రంగా గారి మీద కేసు వేస్తున్నాం, కానీ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యే వరకు ఈ విషయం బయటకు చెప్పొద్దు. ఒకవేళ విచారణలో ఆయన దోషి అని తెలిస్తే మేమే యాక్షన్ తీసుకొని మీకు చెప్తాము అంటాడు ఇన్స్పెక్టర్. సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివయ్య. వెంటనే జీప్లో రంగా ఇంటికి వెళ్తాడు ఇన్స్పెక్టర్. రంగా ఇంట్లోకి వెళ్ళగానే రంగా మనుషులంతా రంగాని ఇన్స్పెక్టర్ని ఒంటరిగా వదిలేసి బయటకు వెళ్తారు. ఏమైంది, నేను చెప్పినట్లే చెప్పి ఊరిని నమ్మించావా అడుగుతాడు రంగా ఇన్స్పెక్టర్ని. అప్పుడు ఇన్స్పెక్టర్ అంటారు, మీరు తీసుకొచ్చిన కిరాతకమైన అంతకుల్ని దొంగల్ని చేసి మిమ్మల్ని తప్పించడం కోసం సూర్యాన్ని గొప్పని చేసినా సరే ఆ శివయ్య గారు వదలడం లేదు సార్, ఇందాకే మీ మీద కేసు పెట్టి వెళ్ళాడు అని చెప్తాడు ఇన్స్పెక్టర్. అప్పుడు రంగా అంటాడు, ఆ శివయ్యకు వచ్చింది అనుమానం మాత్రమే, అది నిజం అయ్యేలోపు ఆ శివయ్య కుటుంబాన్ని, ఆ ధర్మవీరులని ఈ భూమి మీద లేకుండా చేస్తా అంటాడు సీరియస్గా రంగా. అప్పుడు ఇన్స్పెక్టర్ అంటాడు, ఏంటి నువ్వు చేసేది? ఒకసారి నువ్వు పంపించిన వాళ్ళ శవాలు చూసావా? ధర్మవీరాలు వాళ్ళని వేటాడి తెగ నరికారు. ధర్మవీరాలని ముట్టుకోవడం కూడా మన వల్ల కాదు అంటాడు ఇన్స్పెక్టర్. తెలుసు, వాళ్ళని ఓడించడానికి నా దగ్గర మిగిలి ఉన్న చివరి ఆయుధాన్ని నేను ఇక వాడే సమయం వచ్చిందంటాడు రంగా. అప్పుడు శివయ్య బయట ఉంటాడు. శివయ్య ఇంటి బయట ఉంటాడు. వీర శివయ్య ఇంట్లోకి సైలెంట్గా లోపలికి వెళ్తాడు. వీర వెళ్తూ ఉంటే ఒక రూమ్ కిటికీ తెరిచి ఉంటుంది. వీర నిశ్శబ్దంగా కిటికీలో చూస్తే శాంతి వాళ్ళ అమ్మ సూర్య గురించి తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారు. జాలీగా ఆవిడ్ని చూసిన వెంటనే శాంతి కోసం వెతుకుతాడు. అలా వెతుకుతూ ఉంటే సడన్గా ఒకరు తన చెయ్యి పట్టుకొని లోపలికి లాగుతారు. వీర శాంతిని చూసి ఒక్కసారిగా తన గుండెలపై అతుకుంటాడు. శాంతి కూడా వీరాని ఏడుస్తూ గట్టిగా పట్టుకుంటుంది. మళ్ళీ ఒకసారి శాంతి వీరాని పక్కకి నెట్టేస్తుంది. వీర, ఇక నన్ను మర్చిపో అంటుంది శాంతి. నన్ను చూడాలని మళ్ళీ ప్రయత్నించకు అంటుంది శాంతి. అప్పుడు వీర అంటాడు, శాంతి, బాధలో మాట్లాడుతున్నావు నువ్వు, అన్ని తెలుసుకుని కానీ ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు వీర. నాకు తెలుసు, మా అన్నయ్య చనిపోవడానికి నేనే కారణం, మన ప్రేమ వల్లే ఈరోజు మా అన్నయ్య పోయాడు అంటుంది శాంతి. మీ అన్నయ్యని చంపింది నువ్వు కాదు శాంతి, దానికి మన ప్రేమకి ఏంటి సంబంధం అంటాడు వీర. నాకు తెలుసు, మా అన్నయ్య ఈరోజు రాత్రి నిన్ను కలవడానికి వెళ్ళాడు అని. మా అన్నయ్య నీతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను, విన్నాను. నేను దేవుణ్ణి ఎంతో వేడుకున్నా నువ్వు అక్కడికి రాకూడదు అని. అనుకున్నట్టే నువ్వు మా అన్నయ్యని కలవలేదు, కానీ ఇలా ఎలా జరిగింది అనేది చాలా బాధతో అంటుంది శాంతి. ఇప్పుడు వీర అంటాడు, శాంతి, నేను చెప్పేది విను, మీ అన్నయ్యకి అలా జరుగుతుంది అని నువ్వు కూడా అనుకుని ఉండవు, అనవసరంగా నువ్వు నిందించుకోకు అంటాడు వీర. చాలు వీర, చాలు. మా అన్నయ్యని ఎలాగో పోగొట్టుకున్నాను, మా అమ్మ నాన్నలని కూడా నేను సంతోషంగా ఉండేలా చూడాలనుకుంటున్నా, దయచేసి నా గురించి ఆలోచించడం ఆపేయి అంటుంది శాంతి. మళ్ళీ నన్ను చూడడానికి కానీ కలవడానికి కానీ ప్రయత్నించక ప్లీజ్ వీర అంటుంది శాంతి. అప్పుడే శివయ్య కారులో తన ఇంటికి వస్తాడు. అది చూసి ఇంటి వెనుక వైపుగా గోడ దూకి ధర్మ లోపలికి వెళ్తాడు. వీర బాధతో నిశ్శబ్దంగా శాంతి ముందు నిలబడడం చూసి వీర చేయి పట్టుకొని, శివయ్య గారు వచ్చారు, ఇక ఇక్కడ ఉంటే మంచిది కాదని వెళ్దాం పదరా అని వీరాని ధర్మ బయటికి తీసుకొస్తాడు. అప్పుడు వీర వైపు చూస్తూ శాంతి కన్నీరు పెడుతుంది. వీర ఏమీ మాట్లాడకుండా ధర్మతో వెళ్ళిపోతాడు. ధర్మ వీరాని ఇంట్లో దించేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 4 రోజులు ధర్మకి వీర కనపడాడు. ధర్మ ఇంటి నెంబర్కి, గ్యారేజ్ నెంబర్కి కాల్ చేసి వీర ఏమయ్యాడో ధర్మకి తెలియదు కాబట్టి కాల్ చేసి కనుక్కోవాలనుకుంటాడు. తర్వాత ధర్మ రాజుని అడిగితే, వీర వాళ్ళ తమ్ముడు రాజుని అడిగితే, వీర రాత్రి కల్లుపాక దగ్గరికి వెళ్ళొచ్చాడని చెప్తాడు. సూర్య తన వల్లనే చనిపోయాడని, అందుకే శాంతి దూరం అయింది అని వీర బాగా అతనితో తాను నిందించుకుంటూ బాధపడుతూ ఉన్నాడన్నయ్య అని రాజు ధర్మతో చెప్తాడు. వీర కల్లుపాక దగ్గర కూర్చొని బాధలో తాగుతూ ఉండగా అక్కడికి ధర్మ వెళ్తాడు. ధర్మ వెళ్ళి, రే వీర, నువ్వు తాగుతున్నావా ఏంట్రా అంటాడు ధర్మ. అప్పుడు
ధర్మ వైపు చూస్తాడు కానీ ఏమీ మాట్లాడకుండా మళ్ళీ తాగుతాడు వీర. ఇక చాలు పద, ఇంటికి వెళ్దాం పద అని అంటాడు ధర్మ. వీర చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటే వీర బలంగా చెయ్యి విడిపించుకుంటాడు ధర్మది. రే చిన్నగా ఒక మనిషిని చంపేసి ఏమీ తెలియనట్టు ఎలా ఉన్నావురా అంటాడు వీర. రే కొంచెం చిన్నగా మాట్లాడు, అందరు వింటారా అంటాడు ధర్మ. వీరాని పక్కకు లాగి, నేనే కాదురా, నువ్వు కూడా అక్కడ కొంతమందిని చంపేశావు అని అంటాడు ధర్మ. నేను నా ప్రేమని కాపాడుకోవడం కోసం సూర్యకి ఏమీ కాకూడదని చంపానురా అంటాడు వీర. నేను కూడా నా పాన స్నేహితుడికి ఏమీ కాకూడదని చంపానురా అంటాడు ధర్మ. కానీ అయ్యిందే, నా ప్రేమ నాకు దూరం అయింది కదరా, అయ్యిందే అది కదా, నా ప్రేమ నాకు దూరం అయింది నీ వల్లనే కదరా, నీ వల్ల ఈ ఊరి పెద్ద కొడుకు చనిపోయాడు, ఊరి భవిష్యత్తే మారబోతుంది, కానీ నీకు ఏమీ పట్టనట్లు ఊరి మీద పడి తిరుగుతున్నావు అంటాడు వీర ధర్మాని. రేయ్ నీకు కొంచెం మత్తు ఎక్కువైనట్లుంది, ముందు ఇంటికి పద, రేపు మాట్లాడుకుందాం అంటాడు ధర్మ. ఏంట్రా బెదిరిస్తున్నావు, రాకపోతే నన్ను కూడా చంపేస్తావేంటి అంటాడు వీర. అప్పుడు కోపంతో వీరాని చెంప మీద కొడతాడు ధర్మ. సారీరా కోపంలో సరే ముందు ఇంటికి వెళ్దాం పదరా అంటాడు ధర్మ. వీరాకి కోపం వచ్చి ఒక్కసారిగా ధర్మాన్ని కాలితో ఛాతి మీద తంతాడు. పంతంతో ఇద్దరు ఒకరు తంతు దెబ్బలాడుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళు అంతా ఆశ్చర్యంతో వీళ్ళిద్దరు కొట్టుకుంటుంది చూసి ఆశ్చర్యపోతారు. ధర్మ వీరాలు సీరియస్గా ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు. చివరికి ధర్మ వీరాని లేపి కింద పడేస్తాడు. వీర ధర్మ వైపు కోపంగా చూస్తూ పడి ఉంటాడు. ధర్మ ఒక్కసారిగా ఆగి వీరాన్ని లేపడానికి చేయిస్తాడు. వీర ఆ చెయ్యిని తోసేసి, ఈ రోజు నుంచి నాకు స్నేహితులు ఎవరు లేరు, ఇప్పుడు తాగి ఉన్నా కాబట్టి నీదే పై చేయి అయింది,